శీతాకాలం సాయంత్రం 6 గంటలు దాటింది. అప్పుడే కాలేజీ బస్ దిగిన ప్రియా వాళ్ళ నాన్నకోసం చూసింది. ఎప్పుడు కూడా తను రాకముందే బండితో ఎదురుగా సిద్ధంగా ఉండే వాళ్ళ నాన్న ఆ రోజు మాత్రం ఎందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది ప్రియాకి. చాలాసేపు చూసి ఇంక లాభం లేదని ఒంటరిగా నడక మొదలుపెట్టింది. ప్రియా వాళ్లది ఒక చిన్న పల్లెటూరు. బస్సు దిగిన తర్వాత ఊర్లోకి వెళ్లడానికి ఓ 20 నిమిషాలపాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వేరే వెహికల్ కూడా ఉండవు. శీతాకాలం కావడం వల్ల అప్పటికే మొత్తం చీకటిగా మారింది. పగటిపూట చుట్టూ కొండల మధ్య పచ్చని పొలాలతో అందంగా కనిపించే ఆ ఊరు రాత్రి అయితే మాత్రం కొంచెం భయంకరంగా అనిపిస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళిరావడం తెలియని ప్రియా ఆ రోజు మాత్రం అలా వెళ్లడం కొంచెం భయంగా అనిపించింది. ఆ ఊర్లో స్ట్రీట్ లైట్స్ కూడా అడపాదడపా మాత్రమే ఉంటాయి. అవి కూడా కొన్ని ఆగుతూ వెలగడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది. తన మొబైల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. కొంత దూరం వెళ్లేసేకి మొత్తం చీకటిగా ఉంది. మొదటినుంచి తనకి చీకటి అంటే కొంచెం భయం. అలాంటిది ఇప్పుడా చీకట్లో ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారిగా వెనకనుంచి ఓ లైట్ తన మీద పడింది. వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగా ఓ వ్యక్తి కనిపించాడు. అతన్ని చూడగానే ప్రియా ముఖంలో ఓ వెలుగు వచ్చింది. అతను వచ్చి ప్రియా పక్కన వైకి ఆపాడు. బైక్ ఎక్కమన్నట్టు చూశాడు. కాని అదేమీ పట్టనట్టు ముందుకు అడుగులేసింది ప్రియా. అతను కూడా ఆమె వెనక వస్తూ ప్రియా వెళ్తున్న చూటంతా బైక్ హెడ్లైట్తో దారి చూపిస్తూ అలా స్లోగా ప్రియా వెనకే వచ్చాడు. అలా అతను తన తోడుగా వస్తుంటే ప్రియా సరదాగా ఉంది, నవ్వుతూ ఉంది. వాళ్లు అలా ఊర్లోకి వచ్చేసరికి ప్రియా వాళ్ళ నాన్న ఎదురుగా కనిపించాడు. వాళ్ళ నాన్నని చూసి ఆమె ముఖంలో నవ్వు ఆగిపోయింది. సారీ చెప్పి బండి ఎక్కమని వాళ్ళ నాన్న చెప్పగానే ఎక్కి కూర్చుంది ప్రియా. వాళ్ళ నాన్నని చూసేటప్పటికీ ఆ వ్యక్తి ముఖం కూడా మాడిపోయింది. వారిని ఫాలో అవుతూ అతను కూడా వెనకే వస్తున్నాడు. ఇద్దరూ ప్రియా ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముందు థామస్ నిలయమని రాసి ఉంది. రాబోతున్న క్రిస్టియన్ పండకి గుర్తుగా ఇంటిపై ఒక స్టార్ వెలుగుతూ ఉంది. గేటు తీసుకుని లోపడికి వెళ్తున్న ప్రియా వాళ్ల ఇంటి పక్కనే ఉండే ఇంట్లోకి వెళ్తున్నా ఆ వ్యక్తిని వెనక్కి తిరిగి చూసింది. ఆమె చూపు కోసమే ఎదురుచూస్తున్న అతను కూడా ప్రియాని చూడగానే కళ్లతోనే థాంక్స్ అన్నట్టు చూశాడు. ఇంటి ముందు ముగ్గులతో అందంగా అలంకరించబడిన బృందావనంలాగా ఉంది ఆ ఇల్లు. విష్ణు సహస్రనామ పారాయణం వినిపిస్తోంది ఇంట్లో. ఆ ఇంట్లో అడుగుపెట్టాడు ఆ వ్యక్తి. అతని పేరు శ్రీకాంత్. 2 విభిన్న మతాలకు చెందిన 2 కుటుంబాలు ఎదురెదురుగా ఉంటున్నాయి. ఇంటికి వెళ్లగానే తన గదికి వెళ్లి ప్రియాని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు శ్రీకాంత్. ప్రియా కూడా శ్రీకాంత్ని జ్ఞాపకం తెచ్చుకుంటోంది. ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుగా ఉన్నట్టు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లుగా ఊహించుకుంటున్నారు. ప్రియా, ఎన్ని రోజులు ఇలా నీ మనసులో మాట చెప్పుకుండా ఉంటావు? అది ఏదో త్వరగా చెప్పొచ్చుకదా అని తన మనసులో అంటుంది. శ్రీకాంత్, మనం కొత్తగా చెప్పవలసిన అవసరమేముంది? నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. మళ్ళీ ఈ విషయం చెప్పుకోవాల్సిన అవసరముందా? ప్రియా, లేకపోవచ్చు కాని ఆ విషయం నువ్వు చెప్తే వినాలని ఉంది. శ్రీకాంత్, సరే అయితే న్యూఇయర్లోకి ఈ విషయం నీతో చెప్పేస్తాను. మన మధ్య ఉన్న ఈ సైలెన్స్కి బ్రేకప్ చేస్తాను. రాబోతున్న ఈ సంవత్సరం నీకు మరింత కొత్తగా ఉంటుంది. ఎందుకంటే అది మనిద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టుగా ఫీలవుతూ ఎంతో సంతోషంగా నిద్రలోకి చేరుకున్నారు. బయట కురుస్తున్న మంచు వెన్నెలా అందమైన కలలకు ఆహ్వానం పలకడానికి ప్రేరణ ఇస్తోంది. తరువాత రోజు ఉదయాన్నే ధనుర్మాసం కాబట్టి శ్రీకాంత్ వాళ్ళ చెల్లి గౌతమి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేస్తోంది. అప్పుడే లేచిన శ్రీకాంత్ మాత్రం ఎదురుగా కనిపిస్తున్న ప్రియవైపు చూస్తున్నాడు. ప్రియా కూడా అలా ముగ్గులు వేస్తే చూడాలని అతని కోరిక. దూరం నుంచి ప్రియా కూడా గౌతమి వేసే ముగ్గులు చూస్తోంది. అది గమనించిన గౌతమి ప్రియా అని పిలిచింది. ప్రియ రాకపోవడంతో ఆమె చేపట్టుకుని లాక్కుని వచ్చింది గౌతమి. రా, నువ్వు కూడా నాతో కలిసి ముగ్గులు పెట్టు అని అడిగింది. నాకు ముగ్గులు ఏమీ రావు అని ప్రియా అంటుంటే నేను నేర్పిస్తాను అని చెప్పి ప్రియా చేతిని పట్టుకుని గౌతమి దగ్గరుండి ముగ్గులు వేయిస్తోంది. మేడపైనుంచి వారిద్దర్నీ అలా చూస్తుంటే శ్రీకాంత్కి సంబరంగా ఉంది. సంతోషంగా ఉన్న ఆ సమయంలో శ్రీకాంత్ వాళ్ళ నాన్న వచ్చి గౌతమి అంటూ కోపంగా పిలిచాడు. లోపలికి రమ్మన్నాడు. ఏమైంది అని అడిగేలోపు ఎవరితో పడితే వాళ్లతో మాటలేంటి, వెళ్ళి స్నానం చేసిరా అని అన్నాడు.
ఇంకొకసారి వాళ్లతో మాట్లాడావంటే బాగోదు అని కోపంగా అనేసరికి లోపలికి వెళ్ళిపోయింది గౌతమి. దూరంగా ఉన్న ప్రియకి ఆ మాటలు వినపడ్డాయి. అదంతా గమనించిన శ్రీకాంత్కి అర్థం కాలేదు. వాళ్ళ నాన్న కులమతాల పట్ల ఇలాంటి అభిప్రాయముందని తెలిసింది. కాసేపు మాట్లాడితే అలా కోపగించుకుంటున్న వాళ్ళ నాన్న వేరే మతం అమ్మాయిని తను ప్రేమిస్తున్నాను అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అని ఆలోచనలు పడిపోయాడు. ఏదేమైనా తన పెళ్లివల్ల ఒక కొత్త యుద్ధం మొదలవుతోందని అర్థం చేసుకున్నాడు. దేనికైనా తన సిద్ధమే అని అనుకుని తన ప్రేమ విషయం ప్రియాకి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. విభిన్న మతాలకు చెందిన శ్రీకాంత్ ప్రియా కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తూ ఉంటారు. శ్రీకాంత్ ప్రియా ప్రేమించుకుంటూ ఒకరికొకరు చెప్పుకోలేకపోయిన చూపులతో, చేతలతో తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. ప్రియా చర్చ్లో ప్రార్థన చేస్తూ పాటలు పాడే సమయంలో శ్రీకాంత్ చర్చ్ బయట దూరంగా స్నేహితులతో కలిసి కూర్చునేవాడు. వారితో మాట్లాడుతున్నట్టుగా ఉంటూ ఆమె గొంతు వినేవాడు. ప్రియా వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆమెను చూస్తూ ఉంటాడు. ప్రియకి కూడా శ్రీకాంత్ అలా ఎందుకు అక్కడ ఉన్నాడు, ఎవరికోసం ఉన్నాడో అర్థమవుతూ ఉంటుంది. అతని చూసిన ప్రతిసారీ ఆమె ముఖంలో వెలుగు వస్తుంది. శ్రీకాంత్ సిటీలో ఒక షాప్ రన్ చేస్తూ ఉంటాడు. అందులో నెట్ కెఫే కూడా ఉంటుంది. ప్రియా ప్రతిరోజూ కాలేజ్ అయిపోయిన తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా తన ఫ్రెండ్ రీతోని తీసుకుని నెట్ కెఫేకి వస్తూ ఉండడం చేస్తుంది. కాలేజ్కి పక్కనే ఒక 2-3 నెట్ షాపులు ఉన్నా సరే అక్కడి కాదని శ్రీకాంత్ వాళ్ళ షాప్కి వెళ్లడం ఏంటి అని రీతుకి కూడా అర్థమవుతుంది. శ్రీకాంత్ కూడా ప్రియా తన మీద ఇష్టం చూపించడం గ్రహిస్తాడు. ప్రియా తనని ప్రేమిస్తుందా లేదా అన్న విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి శ్రీకాంత్ ప్రియకి ప్రపోజ్ చేద్దామని అనుకుంటాడు. కాని శ్రీకాంత్ వాళ్ళ నాన్న ప్రియని వేరే మతం అమ్మాయి అని ఇన్సల్ట్ చేస్తాడు. అయితే జరిగిన విషయానికి ప్రియకి సారీ చెప్పి తన ప్రేమ విషయం అడగడానికి శ్రీకాంత్ నిర్ణయించుకుంటాడు. ప్రియ మాత్రం జరిగిన విషయం గురించే బస్లో వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది. కేవలం ఆ రోజు మాత్రమే కాదు, చిన్నప్పట్నుండి ఎన్నోసార్లు ప్రియ శ్రీకాంత్ వాళ్ళ నాన్న దగ్గర అవమానానికి గురి అవుతుంది. కాని ఆ రోజు మాత్రం తన ఓపిక నశించింది, భరించలేకపోయింది. శ్రీకాంత్ని కూడా ఇంక మర్చిపోవాలని అనుకుంది. ప్రతిరోజులాగే ఆ రోజు సాయంత్రం కూడా కాలేజ్ అయిపోయాక ప్రియా శ్రీకాంత్ వాళ్ళ షాప్కి వెళ్తుందేమో అని రీతూ ప్రియని అడిగింది. ఈ రోజు నుంచి అక్కడికి వెళ్లడం లేదని చెప్పింది ప్రియ. శ్రీకాంత్ కూడా ప్రియా వస్తే తన ప్రేమ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నాడు. కాని ఆ రోజే కాదు, 2-3 రోజులు గడిచినా కూడా రాకపోవడం శ్రీకాంత్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. తర్వాత రోజు ఉదయం ప్రియా కాలేజ్ దగ్గర శ్రీకాంత్ కనిపించాడు. అతని చూసిన చూడనట్టుగా ప్రియా వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం శ్రీకాంత్ మళ్లీ వచ్చాడు ఆమెతో మాట్లాడ్డానికి ఆమె వెంట వస్తున్నాడు. షాప్ దగ్గరికి రావడం లేదని కారణమేంటని అడిగాడు. దానికి కోపంగా ప్రియా, ఎందుకు రావాలి, అయినా నన్ను ముట్టుకుంటేనే మలినపడినట్టుగా మీ చెల్లిని స్నానం చేయమని మీ నాన్న అన్నారు. అలాంటిది నేను మీ షాప్కి వస్తే మీ షాప్ మైలపడుతుంది అని అంటారేమో, అందుకే రాలేదు అనేసరికి శ్రీకాంత్కి ఆ రోజు వాళ్ళ నాన్న ఆమెని అవమానించటం వల్లే తను రావడం మానేసిందని అర్థమైంది. వెంటనే సారీ చెప్పి తన ప్రేమ విషయం చెప్పబోతాడు. కాని ప్రియా, అలాంటిదేమీ లేదు, ఎక్కువ ఊహించుకోవద్దు అని రూడ్గా చెప్తుంది. అలాంటప్పుడు రోజు తన షాప్ దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని శ్రీకాంత్ నిలదీస్తాడు. తెలిసిన వాళ్ళు అని షాప్కి వస్తున్నాను. శ్రీకాంత్ మాత్రం ఆ మాటలు నమ్మలేకపోతాడు. ఇన్నాళ్లు ప్రియ ప్రేమిస్తుంది అనే భ్రమలో ఉన్నానా అని అనుకుంటూ ఉండగానే ప్రియ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. శ్రీకాంత్ ప్రియలది పక్కపక్కనే అనుకుని ఉండే ఇల్లులు. ప్రియా గది మేడమీద ఉంటుంది. తన కిటికీలోంచి చూస్తే ఎదురుగా శ్రీకాంత్ గది కనిపిస్తూ ఉంటుంది. ప్రియని చూడ్డానికి శ్రీకాంత్ తన కిటికీ తలుపులు ఎప్పుడు తెరిచి ఉంచుతాడు. ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. కాని ఆ రోజు మాత్రం శ్రీకాంత్ కిటికీ తలుపులు మూసి ఉంచాడు. ఉదయం శ్రీకాంత్తో కటువుగా మాట్లాడ్డం ప్రియకి కూడా బాధగా అనిపించింది. ఎలాగైనా శ్రీకాంత్తో మాట్లాడాలి అనుకుంది. శ్రీకాంత్ని చూడాలని కిందికి దిగివచ్చింది. కాని అప్పుడే శ్రీకాంత్ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు. ఒక పెద్దావిడ, ఆమెతో పాటు ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయిది తన వయసు ఉంటుంది. చూడ్డానికి తనకంటే చాలా అందంగా కనిపించింది. కాకపోతే కొంచెం బొద్దుగా ఉంది. శ్రీకాంత్ ఆ అమ్మాయి ముందుకు వెళ్లగానే బావా అంటూ శ్రీకాంత్ని గట్టిగా వాటేసుకోవడం ప్రియ కంటపడింది. శ్రీకాంత్తో అలా చనువుగా ఉండడం, బావా అంటూ పిలవడం ప్రియకి మాత్రం నచ్చలేదు. ఆ అమ్మాయి శ్రీకాంత్ వాళ్ళ దూరపు బంధువు, వరుసకు మరదలవుతుంది. పక్క ఊర్లో ఉండే తను అప్పుడప్పుడు శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే వాళ్ళ బామ్మతో వచ్చింది. ఆ అమ్మాయిని చూసి, ఏం లారీ, ఎలా ఉన్నావు అని వెటకారంగా అన్నాడు శ్రీకాంత్. దానికి ఆ అమ్మాయి బుంగమూతి పెట్టుకుని, ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు లహరి, లారీ కాదు అని.
దానికి శ్రీకాంత్, "నువ్వు ఈ ఒళ్ళు తగ్గించుకోపోతే నేను లారీ అని పిలుస్తాను" సరదాగా అన్నాడు. ఇదంతా చూస్తున్న ప్రియకి శ్రీకాంత్ పైన కోపం పెరిగిపోయింది. "పద, నీ గదికి వెళ్ళి మాట్లాడుకుందాం" అంటూ మేడమీద ఉన్న శ్రీకాంత్ గదివైపు అతన్ని లాక్కుని వెళ్ళింది. తనకోసం తీసుకువచ్చిన సున్నుండలు కూడా శ్రీకాంత్ వద్దంటున్నా సరే బలవంతంగా నోట్లు కుక్కింది. ఇలా శ్రీకాంత్ పట్ల ఆమె అతి చనువుగా ఉండడం ప్రియకి అస్సలు సహించలేదు. దొరికితే ఆ అమ్మాయిని తన్నేయాలి అన్నంత కోపం వచ్చింది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా కరెంటు పోయింది. ఆ ఊర్లో ప్రతిరోజు సాయంత్రం ఒకసారి, అర్ధరాత్రి ఒకసారి ఖచ్చితంగా కరెంటు పోతూ ఉంటుంది. ఆ ఊరి వారికి కూడా అది సామాన్యమైపోయింది. ఎప్పుడైతే కరెంటు పోయిందో ఇదే మంచి ఛాన్స్ అనిపించింది ప్రియకి. ఇద్దరి ఇండ్లు పక్కపక్కనే ఉండడం వలన ప్రియా వాళ్ళ ఇంటి నుంచి శ్రీకాంత్ వాళ్ళ మేడమీదికి దూకేసి వెళ్ళింది. శ్రీకాంత్ మీద ప్రేమ ఉన్నా కూడా వాళ్ల నాన్నమీద కోపంతో బయటపడలేదు ప్రియ. తిరుగు చెప్పాలనుకునేసరికి శ్రీకాంత్ వాళ్ల మరదలు లహరి రావడం, శ్రీకాంత్తో చనువుగా ఉండడం ప్రియకి కోపాన్ని తెప్పించింది. కరెంటు పోగానే శ్రీకాంత్ వాళ్ల మేడమీదికి దూకేసి వాళ్ల గదికి వెళ్ళింది. కరెంటు పోయేసరికి చీకటికి భయపడి లహరి కేకలు వేస్తోంది. "ఎందుకు కేకలు వేస్తున్నావ్?" అని శ్రీకాంత్ అడిగితే, "చిన్నప్పట్నుంచి చీకటంటే నాకు భయం. చీకట్లో దెయ్యాలుంటాయని విన్నాను. ఎప్పుడొస్తాయో ఏమో" అని లహరి భయపడుతూ చెప్తోంది. "అలా ఏం రావు. ఒకవేళ వచ్చినా నిన్ను చూసి అవే భయపడి పారిపోతాయిలే" అని చెప్పి శ్రీకాంత్ నెమ్మదిగా తన మొబైల్ కోసం వెతుకుతున్నాడు. ఈలోపు మెల్లగా వాళ్ల గదిలోకి వచ్చి లహరి కోసం చూస్తోంది ప్రియ. లహరి అరిచిన అరుపులకి తనని పట్టుకోవడం ఈజీ అయింది తనకి. లహరి దొరకగానే ఆమెను పట్టుకుని ఎడాపెడా వాయించేసింది ప్రియ. దెబ్బలకి ఇంకా గట్టిగా అరుస్తుంది లహరి. "ఎందుకే అలా అరుస్తున్నావ్? ఏమైంది?" అని శ్రీకాంత్ అడుగుతుంటే, "దెయ్యాలొచ్చినట్టున్నాయి, కొడుతున్నట్లున్నాయి బావా" అంది ఏడుస్తూ. "దెయ్యాలు కొట్టడమేమిటి?" అని అంటుంటే, "లేదు బావా, నిజంగానే కొడుతున్నాయి" అంది. ప్రియా పర్ఫ్యూమ్ స్మెల్కి వచ్చింది ప్రియేనని శ్రీకాంత్కి అర్థమైంది. లహరి మీద జెల్లసి వల్లే ఇలా వచ్చి కొడుతోంది అని అర్థమైంది. ఇంక తనలో తానే నవ్వుకుంటూ, "నిజమే, వచ్చినట్టుందీ" అని కొంటిగా అన్నాడు. లహరిని కొట్టడం పూర్తయిన తర్వాత ప్రియా వెళ్ళిపోతుంటే, "భయమేస్తుంది బావా" అని లహరి అనడంతో అప్పుడే దొరికిన ప్రియని గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కుని హగ్ చేసుకున్నాడు శ్రీకాంత్. అనుకోని ఈ సంఘటనకి ప్రియకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. తొలిసారిగా తన లవర్ని హగ్ చేసుకోవడం వల్ల శరీరం వణుకుతోంది. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఇదంతా శ్రీకాంత్కి తెలుస్తోంది. ఆమెని మామూలుగా చేయడానికి లహరితో మాట్లాడుతున్నట్టుగా, ఆమెకు ధైర్యం చెబుతున్నట్టుగా ప్రియాని నెమ్మదిగా నిమురుతున్నాడు. "నేనున్నాను కదా, నీకెందుకు భయ్యం?" అని శ్రీకాంత్ అలానే నిమురుతుంటే ప్రియ ఒక్కసారిగా తేరుకుని, అదంతా లహరి అనుకునే కదా చేస్తున్నాడు అని ప్రియకి గుర్తుకొచ్చింది. కోపం కూడా తన్నుకు వచ్చి శ్రీకాంత్కి తొడపాసం పెట్టేసింది. దాంతో శ్రీకాంత్ కయ్యమని కేకపెట్టి, తెలియనట్టుగా "ఎందుకు లహరి గిచ్చుతున్నావు?" అని అడిగాడు. "నేను గిచ్చడమేంటి? నేను మంచం మీదున్నాను బావా" అనేసరికి, "మరి నన్ను పట్టుకున్నదెవరు?" అని మళ్లీ నాటకమాడాడు. ఆ మాటకు లహరి మరింత భయంగా, "దెయ్యమే అయ్యుంటుంది" అంది. ఆ మాటలకి ప్రియ అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మొత్తానికి ప్రియా, శ్రీకాంత్ ఇద్దరూ కూడా ఆ రాత్రి లహరిని బాగా భయపెట్టారు. ప్రియా, శ్రీకాంత్ ఇద్దరికీ మాత్రం ఆ రోజు నిద్రలేని రాత్రి అయింది. ఒకరినొకరు తొలిసారిగా హగ్ చేసుకోవడం పదే పదే గుర్తుకొస్తుంటే దాన్ని తలుచుకుంటూ తరువాత రోజు ఒకరినొకరు చూసుకునేదాకా ఉండలేకపోయారు. ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం, దగ్గరైన భావన, తొలిసారి ఒకరికొకరు కొత్తగా కనిపించారు. రాత్రిపూట ప్రియా అలా రావడం, జెల్లసితో లహరిని దెబ్బలు కొట్టడం, అదంతా తనమీద ప్రేమతోనే అని తనతో చెప్పిన మాటలన్నీ కోపంలో అన్నవే అని శ్రీకాంత్కి అర్థమైంది. ప్రియని కలుద్దామంటే శ్రీకాంత్ వాళ్లమ్మ లహరికి జ్వరం వచ్చేసిందని హాస్పిటల్కి తీసుకువెళ్లమంది. తప్పక తీసుకువెళ్లాడు. వాళ్ళిద్దరూ కలిసి వెళ్లడం ప్రియ చూసి మళ్లీ చిరాకుపడింది. శ్రీకాంత్ హాస్పిటల్కి తీసుకువెళ్లేసరికి తనకి జ్వరమేమీ లేదని, తనతో కలిసి బయటికి వెళ్లాలని అలా అబద్ధమాడినట్టు చెప్పింది. శ్రీకాంత్ లహరి తలమీద మొట్టికాయ వేసి తనతో షాపుకి తీసుకువెళ్లాడు శ్రీకాంత్. ఊహించని విధంగా ప్రియా ఆ రోజు షాప్కి వచ్చింది. లహరినేవో స్నాక్స్ తెమ్మని చెప్పి బయటికి పంపించాడు శ్రీకాంత్. లహరి వెళ్లగానే ప్రియా అడగడం మొదలుపెట్టింది,
నన్నంటే ఇష్టమని చెప్పి కాదని చెప్పగానే మీ మరదలతోటి తిరుగుతున్నావ్, సిగ్గులేదా? అంది ప్రియ. నాకు సిగ్గులేదా అంటూ ఆగి, నన్నంటే అసలు ఇష్టం లేనట్టు మాట్లాడి పైగా రాత్రి దయ్యంలాగా నా గదికెందుకు వచ్చావు, లహరిని ఎందుకు కొట్టావు అని గట్టిగా అడిగాడు శ్రీకాంత్. నేను నీ గదికి రావడమేంటి, అబద్ధం అనగానే, మీ పర్ఫ్యూమ్ స్మెల్ నాకు తెలుసు, దాచాలని చూడకు, రాత్రి నువ్వని తెలిసి నేను హగ్ చేసుకున్నాను అన్నాడు. ఆ చివరి మాటకి మళ్ళీ సంతోషం వేసినా కూడా ఉదయం బైక్ మీద లహరినెక్కించి తీసుకురావడం మళ్ళీ గుర్తొచ్చింది. అదే మాట అడిగితే లహరి జ్వరమని అబద్ధం చెప్పి తనతో వచ్చింది అని చెప్పాడు. ప్రియ మాత్రం ఆ మాట నమ్మలేదు, ఏం వినకుండా వెళ్ళిపోయింది. లహరి వల్ల ప్రియ జెలసీ ఫీలవుతోందని, అందువల్లే తనమీద ప్రేమ ఉన్నా సరే చెప్పకుండా కోపం చూపిస్తోందని శ్రీకాంత్కి అర్థమయ్యి ప్రియ తనకి ప్రపోజ్ చేసేలా చేసుకోవాలని శ్రీకాంత్ నిర్ణయించుకున్నాడు. ప్రియ కోపాన్ని పీక్స్కి తీసుకెళ్లి ఆ విషయం బయటపెట్టాలని అనుకున్నాడు. అందుకోసం లహరితో ఈసారి కావాలనే చనువుగా ఉన్నట్టు నటించాలనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ప్రియ తన గదికి వచ్చే సమయానికి శ్రీకాంత్ కిటికీ తలుపులు తెరిచి ఉంచాడు. ప్రియకి వినిపించేలాగా లహరి అని గట్టిగా అరిచాడు. లహరి రాగానే మ్యూజిక్ ఆన్ చేసి డాన్స్ చేద్దామని తన చేయి పట్టుకున్నాడు. మాటిమాటికి కిటికీవైపు చూస్తుంటే లహరి అడిగింది, ఎందుకలా కిటికీవైపు చూస్తున్నావు అని. నా దెయ్యం వచ్చే వేళయింది, తనకోసమే చూస్తున్నా అన్నాడు. దెయ్యమనగానే లహరి చటుక్కున డాన్స్ ఆపేసి నేను వెళ్ళిపోతాను అంది. నీతో నేనున్నాను కదా అనంటుంటే ప్రియ గదిలోకి 6 అడుగుల ఆజానుబాహుళ్లా అందమైన వ్యక్తొకరు వచ్చారు. వెంటనే ప్రియ శ్రీకాంత్ని ఉడికించుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. సరిగా అదే సమయానికి రొటీన్గా కరెంటు పోయింది.